నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడిగా మారిన వారిలో ఎస్జే సూర్య ఒకరు. స్పైడర్ మూవీతో విలన్ గా తన విశ్వరూపం చూపించిన సూర్య ఇటీవల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రతినాయక పాత్రలకు కేర్ ఆఫ్ గా మారిపోయాడు. విలక్షణ నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం సౌత్ క్రేజియస్ట్ విలన్ అంటే ముందుగా వినిపించే పేరు ఎస్జే సూర్య. విలక్షణమైన విలన్ పాత్రల కోసం దర్శకులకు సూర్య పర్ఫెక్ట్ ఆప్షన్ గా మారారు. స్పైడర్, మానాడు, మార్క్ యాంటోనీ చిత్రాల్లో సూర్య అద్దరగొట్టేశాడు. ప్రస్తుతం సూర్య నాని సరిపోద శనివారం చిత్రంలో విలన్ గా నటించాడు. సూర్య రెమ్యునరేషన్ ప్రస్తుతం సౌత్ లో సంచలనంగా మారింది. సరిపోదా శనివారం చిత్రానికి సూర్య 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. డివివి దానయ్య అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకాడలేదు. తనకి ఉన్న డిమాండ్ ని గుర్తించిన ఎస్జే సూర్య దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడట. తన మేనేజర్ కి భారీ ప్రొడక్షన్ హౌస్ అయితేనే డీల్ సెట్ చేయాలని సూచించాడట. 10 కోట్లకి తగ్గకుండా రెమ్యునరేషన్ ఇవ్వగలిగే నిర్మాతల ఆఫర్స్ నే తీసుకురావాలని సూచించినట్లు తెలుస్తోంది. సరిపోదా శనివారం చిత్రంలో సూర్య పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. మొత్తంగా సూర్య తన రెమ్యునరేషన్ తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా బాగా డబ్బు పోగేసుకుంటున్నాడు. ఈ సినిమాకే కాదు, తన రాబోయే గేమ్ చేంజర్, సర్దార్ 2 తదితర ప్రాజెక్ట్స్ కోసం కూడా సూర్య అంతే స్థాయిలో పారితోషికం పుచ్చుకుంటున్నాడని తెలుస్తుంది.